సో ఎస్పెషల్లీ ఈ సయాటికా రావడానికి గల కారణాలు ఏంటి అంటే ఇప్పుడున్న ప్రస్తుత కాలంలో చాలామంది ఎక్కువసేపు కూర్చొని పని చేయటం వలన హ్యామ్స్ట్రింగ్స్ మజిల్ అంటాం, అంటే తొడ వెనుక కండరాలు. ఈ తొడ వెనుక కండరాలని హ్యామ్స్ట్రింగ్స్ అంటాం. ఈ హ్యామ్స్ట్రింగ్స్ టైట్నెస్ మూలన ఆటోమేటిక్గా మనకి కర్వ్ అనేది తగ్గుతుంది. ఎప్పుడైతే నడుము దగ్గర ఉండే కర్వ్ తగ్గుతుందో ఆటోమేటిక్గా మనకి స్పీడ్ బ్రేకర్స్ అంటే మనకి ఆ క్వశ్చనింగ్ ఎఫెక్ట్ తగ్గుతుంది. ఎప్పుడైతే క్వశ్చనింగ్ ఎఫెక్ట్ తగ్గుతుందో ఆటోమేటిక్ మనకి ఏమవుతుంది అంటే లోడ్ అనేది చాలా ఎక్కువ పడుతుంది లోయర్ బ్యాక్లో. ఎప్పుడైతే లోయర్ బ్యాక్లో లోడ్ పడుతుందో ఆటోమేటిక్గా సయాటికా పెయిన్ అనేది రావచ్చు. ఈ సయాటికా పెయిన్ అన్నది మనకి పిరుదుల నుంచి స్టార్ట్ అయ్యి తొడ వెనుక భాగం నుంచి మళ్ళీ కాఫ్ అంటాం, అంటే మన పిక్కల వరకు నొప్పి వచ్చే అవకాశం ఉంటుంది. దీన్ని సయాటికా అంటామండి. సో ఈ సయాటికాలో యూజువల్గా ఫిజియోథెరపీలో మెయిన్ రోల్ ఏంటి అంటే ఈ హ్యామ్స్ట్రింగ్ నేను చెప్పినట్టు ఈ హ్యామ్స్ట్రింగ్ టైట్నెస్ అనేది మేజర్ రోల్ అనమాట. ఈ హ్యామ్స్ట్రింగ్ టైట్నెస్ ఉంటే డెఫినెట్గా సయాటికా 80 to 90% వచ్చే అవకాశాలు ఉంటుంది. సో ఈ హ్యామ్స్ట్రింగ్స్ టైట్నెస్ లేకుండా రెగ్యులర్గా చెక్ చేసుకోవాలి. ఇంకొకటి అతి ఇంపార్టెంట్ మజిల్ అండి, జస్ట్ ఒక 6 to 7 inches మజిల్ ఉంటుంది. ఇట్ ఈస్ కాల్డ్ పైరిఫార్మిస్. ఈ పైరిఫార్మిస్ అన్నది ఎగ్జాక్ట్లీ మన పిరుదుల భాగంలో ఉంటుంది. ఈ పైరిఫార్మిస్ కిందనే సయాటికా నర్వ్ అనేది ట్రావెల్ అవుతూ ఉంటుంది. ఎప్పుడైతే మనం ఎక్కువసేపు కూర్చోవటం మూలాన ఈ పైరిఫార్మిస్ అనే మజిల్ టైట్ అవుతుంది. ఎప్పుడైతే టైట్ అవుతుందో ఆటోమేటిక్గా ఆ కంప్రెషన్ అనేది సయాటికా మీద నర్వ్ మీద పడుతుంది. ఎప్పుడైతే మనకి పైరిఫార్మిస్ అనే మజిల్ టైట్నెస్ మూలాన మనకు నొప్పి వస్తుందని డయాగ్నోసిస్ వచ్చిన తర్వాత ఆ మజిల్ని ఫ్రీక్వెంట్గా స్ట్రెచ్ చేసుకుంటే కనుక ఇమీడియట్గా పెయిన్ తగ్గిపోతుంది, చిటికలో పెయిన్ తగ్గిపోతుంది. ప్రస్తుత కాలంలో మనం ఆల్మోస్ట్ మన వెస్ట్రన్ టాయిలెట్ యూజ్ చేయడం వలన మన ఇండియన్ స్క్వాటింగ్ అనేది మర్చిపోయాం. ఎప్పుడైతే ఇండియన్ స్క్వాటింగ్ మర్చిపోయాం దాని మూలాన మనకి కాఫ్ టైట్నెస్ కూడా వస్తుంది. ఎప్పుడైతే కాఫ్ టైట్నెస్ వస్తుందో అది కూడా వన్ ఆఫ్ ది రీజన్స్ ఫర్ బ్యాక్ పెయిన్ అనమాట. ఎప్పుడైతే బ్యాక్ పెయిన్ వస్తుందో అది స్లోగా మెకానికల్ బ్యాక్ పెయిన్ సయాటికా పెయిన్ కింద కన్వర్ట్ అవుతుంది. సో దీనికి రీజన్ ఏంటి? కాఫ్ పెయిన్ ఆర్ కాఫ్ టైట్నెస్. సో దీనికి మళ్ళీ మనం కాఫ్ స్ట్రెచింగ్స్ రోజు రెగ్యులర్గా ఫ్రీక్వెంట్గా తీసుకుంటూ ఉండాలి. అట్ ద సేమ్ టైం హాట్ ప్యాక్. యూజువల్గా మనకి సయాటికా నొప్పి వచ్చినప్పుడు చాలా వరకు మనకి ఏమవుతుందంటే పెయిన్ కంటిన్యూస్గా వస్తుంది, నాకు రేడియేటింగ్ పెయిన్ వస్తుంది, లేకపోతే నాకు మొత్తం కాలంతా గుంజుతుంది అంటారు. సో యూజువల్గా ఈ విధంగా పెట్టుకోవాలండి హాట్ ప్యాక్. యూజువల్గా మేము ఎట్లా ప్రిస్క్రైబ్ చేస్తామంటే హాట్ ప్యాక్ అనేది 3 to 4 times పెట్టుకోవాలి. ఈచ్ టైం 10 to 15 minutes పెట్టుకోమని చెప్తాం. ఇప్పుడు మనం మార్నింగ్ నుంచి మధ్యాహ్నం పెయిన్ పెరిగింది కదా, సో ఇప్పుడు మధ్యాహ్నం పెట్టామనుకోండి హాట్ ప్యాక్ని ఒక 10 to 15 minutes, 30 నుంచి 80% ఎప్పుడైతే పెరిగిందో అది కాస్త 40%కి డౌన్ అవుతుంది. అంటే 80 నుంచి 40%కి తగ్గిపోయింది, అంటే 40% కట్ ఆఫ్ అయింది. అంటే మధ్యాహ్నం కల్లా 40% పెయినే మిగిలి ఉంది. సాయంకాలం తీసుకుంటే ఇంకొక 50 to 60% పెరిగింది కదా, మళ్ళీ సాయంకాలం హాట్ ప్యాక్ పెట్టుకుంటే మళ్ళీ దానిలో ఒక 30% తగ్గుతుంది. అంటే మనకి అట్ ది ఎండ్ ఆఫ్ ది డే బీభత్సమైన పెయిన్ నుంచి ఒక 40-50% వరకే మనకి పెయిన్ ఉంటుంది అనమాట. సో మీరు ఇట్లా ఫ్రీక్వెంట్గా హాట్ ప్యాక్ పెట్టుకుంటే మనకి పెయిన్ సైకిల్ని బ్రేక్ చేయొచ్చు. అట్ ద సేమ్ టైం స్పాస్మోటిక్ సైకిల్ అంటే మన మజిల్స్లో ఉండే టైట్నెస్ని తగ్గించవచ్చు. ఆటోమేటిక్గా పెయిన్ కూడా తగ్గుతుంది. ఈ సయాటికా నర్వ్ని మొబిలైజ్ చేస్తే ఆటోమేటిక్గా దాని చుట్టూతా రక్త ప్రసరణ జరిగి మనకి నొప్పి కలిగించే పదార్థాలని చెడు రక్తంలోకి పంపించి మనకు ఆటోమేటిక్గా నొప్పి తగ్గుతుంది. ఎస్పెషల్లీ రేడియేటింగ్ పెయిన్ వితిన్ 2-3 minutesలో ఈ న్యూరల్ మొబిలైజేషన్ చేస్తే కనుక ఇది స్పెషల్ టెక్నిక్ అండి, అందరు ఫిజియోథెరపిస్ట్లకి రాదు. సో స్పెషల్ టెక్నిక్ కాబట్టి స్పెషల్ ఫిజియోథెరపిస్ట్లో చేస్తారు. ఈ న్యూరల్ మొబిలైజేషన్ అనేది చేస్తే కనుక ఇమీడియట్గా రేడియేటింగ్ పెయిన్ అనేది తగ్గుతుంది.